నమస్కారం జేఎంజే న్యూస్కు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2018లో మెరిట్ లిస్టు ప్రకటించిన సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకాలను వెంటనే చేపట్టాలని విద్యాశాఖ మంత్రి ఇంటి ముందు ఆందోళన నిర్వహించిన అభ్యర్థులు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకొని చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన పలు స్వచ్ఛంద సంస్థలు. ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి సంవత్సరం అయిన సందర్భంగా కొండేపి ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసు వెంకయ్య. జగన్మోహన్ రెడ్డి సంవత్సర పాలనపై వెంకయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించిన తొలి ఏడాది బ్రహ్మాండమైన సంక్షేమ సంవత్సరంగా నిలిచిందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కే నాటికి నెలకొన్న ప్రతికూల పరిస్థితులను ఆయన ఒక అగ్ని పరీక్షలాగా ఎదుర్కొని అధిగమించారని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలోని 175కు గాను 151 స్థానాలు, మొత్తం 25కు గాను 22 లోక్సభ స్థానాలు పొంది అఖండ విజయం సాధించి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా నిరాడంబరంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 30వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా. పోతే ఈ సంవత్సరం కాలం అంతా కూడా దాదాపు బంగారు సంవత్సరంగా అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులు మామూలుగా ఎక్కువ మంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తారు. అయినా కూడా ఏదైనా స్కీములు ఉన్నా కూడా ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆఖరి సంవత్సరం స్కీములు అనే దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఏ విధమైనటువంటి హామీలు ప్రజలకు ఇచ్చారో ఆ హామీల్ని మాట తప్పకుండా, మడిమ తిప్పకుండా అన్నింటిని కూడా దాదాపు నవరత్నాలు అయితే దాదాపు 90% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మన నియోజకవర్గం కాడికి వచ్చేటప్పటికి దాదాపు రోడ్లకి అభివృద్ధికి రోడ్లు అయితేనేవి, డ్రైనేజీలు, నీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు, వీటన్నిటికి కలిపి 96 కోట్లు ఇప్పటి వరకు ఈ సంవత్సరం అంతా కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా 2 విడతల్లో 86 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సున్నా వడ్డీల కింద 73 కోట్లు, అదేవిధంగా బ్యాంకు లింకేజ్ రుణాల కింద 113 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చేతి వృత్తులకి అన్ని వృత్తులు కలిపి న్యాయ బ్రాహ్మణులు అయితేనేమి, అదేవిధంగా మత్స్యకారులు అయితేనేమి, అదేవిధంగా వాహన మిత్ర సంబంధించినటువంటి ఆటో వర్కర్లు అయితేనేమి, పాస్టర్లు అయితేనేమి, పూజారులు అయితేనేమి, వీళ్ళందరూ కలిపి దాదాపు 3,800 మందికి 30 కోట్లు వాళ్ళందరూ అకౌంట్లో వేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో నిమ్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అధినేత జనాబ్ సాకిబ్ రసూల్ ఖాన్ స్ఫూర్తితో బిలాల్ నగర్ పాపా కాలనీ నందు పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ షాకిర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలాం క్లబ్ మాజీ ప్రెసిడెంట్ ఎన్ ఫిరోజ్, సల్మాన్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఓకే సరే లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో నిమ్రా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అధినేత అయినటువంటి జనాబ్ సాకిబ్ రసూల్ ఖాన్ గారి స్ఫూర్తితో ఆయన ఫుట్ ప్రింట్స్ మీద నడుస్తూ ఇక్కడ బిలాల్ నగర్ మరియు పాపాగాల్ని రెడ్ జోన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి పారామెడికల్ సిబ్బందికి, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకి నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో దాదాపు 20 మంది పారిశుద్ధ కార్మికులకి 20 నిత్యావసర కిట్లు పంచడం జరిగింది. ఈరోజు ఈ కోవిడ్-19 అనే మహమ్మారిని భారతదేశం నుంచి తరిమి కొట్టడం మనం అందరి బాధ్యత. సామాజిక దూరాన్ని, అంటే భౌతిక దూరాన్ని అందరం పాటిస్తూ ఈ కరోనా మహమ్మారిని భారతదేశాన్ని తరిమి కొట్టడానికి భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కళ్ళం మనం కృషి చేయాలి. అదేవిధంగా రానున్న కాలంలో మన ఆర్థిక ప్రగతి మెరుగుపరుచుకోవటానికి మన ప్రభుత్వం చేపడుతున్న ప్రతి కార్యక్రమంలో మనకంటూ మనం ఒక ముందడుగు వేసి మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి ప్రయత్నించాలని కోరుతున్నాను. అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు మేము ఈ సంవత్సరం మొత్తంలో 350 కార్యక్రమాలు చేశాము. అదేవిధంగా ఈ కోవిడ్-19 మహమ్మారి సందర్భంగా ఈ 4 లాక్డౌన్లో కలిపి
150 కార్యక్రమాలు చేయటం జరిగింది. మా అధ్యక్షులు షాకీర్ గారు శక్తి వంచన లేకుండా ఈ కరోనా టైంలో పనిచేస్తున్నారు. వారికి చేయూతగా మా సభ్యులందరం చేస్తున్నాము. నేను రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మొన్న 3 రోజుల క్రితం రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ దగ్గర నల్లూరు నరసింహం ఆ ఏరియాలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్యక్రమాలకి కార్మికులకి 50 మంది దాకా పంచడం జరిగింది. గంపలగూడెం మండలం ఉమ్మదదేవరపల్లిలో నీటి కోసం జనావాసాల మధ్యకు వచ్చిన చుక్కల దుప్పిని కొట్టి చంపిన ఘటనలో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఫారెస్ట్ అధికారిని ఉషారాణి. చనిపోయిన దుప్పిని స్థానిక అటవీశాఖ కార్యాలయంలో పంచనామా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై ఫారెస్ట్ యాక్ట్ 1972 ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో ప్రవేశపెడతామని అధికారిని తెలిపారు. ఈ చుక్కల దుప్పి స్పాటెడ్ డీర్ని కొట్టి చంపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని మేము వెంటనే వెళ్ళి అక్కడికి మా స్టాఫ్ వెళ్ళి దాన్ని ఎంక్వైరీ చేసి ఆ యొక్క చనిపోయిన జింకని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే 2 నిందితులను కూడా మేము అదుపులో తీసుకున్నాము. వాళ్ళిద్దరిని కూడా మేము కేసు బుక్ చేసాము. వాళ్ళే కాకుండా వాళ్ళ దర్యాప్తులో ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా మేము కేసులు బుక్ చేసి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం సెక్షన్ 9, 39, 51 ప్రకారం మేము కేసు బుక్ చేస్తున్నాము. మిగతా వారి మీద కూడా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అఫెన్స్లో వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న అనేక మంది పేద ప్రజలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడం అభినందనీయమని విశ్రాంత డీసీపీ కాకుమాను రాజశేఖమని అన్నారు. అమెరికాలోని టెక్సాస్లో నివాసం ఉంటున్న వంకాయలపాటి సాంబశివరావు, కవిత, నార్నే వెంకటేశ్వరరావు, అనంతలక్ష్మి, సిరివెళ్ల కళ్యాణ్ చక్రవర్తి, లక్ష్మీ దంపతుల ఆర్థిక సహకారంతో 150 మంది పేదలకు 10 కేజీల బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, కూరగాయలు పంపిణీ చేశారు. కొమ్మి రమణయ్య, రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజశిఖామణి పాల్గొని నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు మాధవి, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు తదితరులు పాల్గొన్నారు. మన దేశం, మన రాష్ట్రంలో కూడా పరిస్థితుల్ని చాలా గడ్డు పరిస్థితులకు తీసుకొచ్చింది. మన ప్రజానీకానికి దినసరి సంబంధించిన ఎటువంటి జీతాలు కానీ లేకుంటే వాళ్ళకి వచ్చే కూలీలు కానీ ఏమీ లేవు. ఆ పరిస్థితుల్లో ఎన్నో కుటుంబ సమేతంగా ఈ ఆహారపు దినుసులు, రైస్ కానీ, మిగిలిన కూరగాయలు, పప్పులు ఇవన్నీ కూడా లేక ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో టెక్సాస్లో ఉన్న మన శివ అండ్ ఫ్యామిలీ, సాంబశివరావు, ఇటు మేము శివ అంటాం, సో అలాగే రమణయ్య, రాజేశ్వరి, ఈ మిగిలిన వాళ్ళు వెంకటేశ్వర్లు, ఇక్కడున్న కళ్యాణ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఒక చూసి ఎవరైతే సెలెక్టివ్గా మనం ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకి వాళ్ళ నేమ్స్ తీసుకొని సిస్టమేటిక్గా ఇస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఈ కరోనా వల్ల 2 నెలల నుంచి లాక్డౌన్ వల్ల చాలా మందికి ఉపాధి ఏమీ లేక, కూలీ పనులు లేక, నిత్యావసర సరుకులకు కూడా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో మన వంకాయలపాటి శివ వాళ్ళ నాన్న వర్ధంతి సందర్భంగా ఇలాగే నిత్యావసర సరుకులు అవి పంచారు. దాన్ని చూసి స్ఫూర్తిగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మేము సైతం అని చెప్పి ఆ టెక్సాస్లో ఉన్న కళ్యాణ్, వెంకటేశ్వరరావు కూడా మనం కూడా కలిపిద్దాం శివ, అక్క హెల్ప్ చేస్తారేమో కనుక్కో అంటే మేము తప్పకుండా చేస్తామంటే వాళ్ళందరూ ఆర్థిక సహాయం చేశారు. వాళ్ళు పంపించిన డబ్బులతోటి ఇక్కడ ఇవాళ ఈరోజు ఒక 150 మందికి ఈ నిత్యావసర సరుకులు, బియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలు ఇవన్నీ వాళ్ళందరికీ అందజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో జరిగిన ఎన్నికల్లో అత్యంత మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం ముగిసిన సందర్భంగా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పార్టీ అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, మహిళా నేతలు గంగాడి సుజాత, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. మే 23వ తారీఖున 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 341 రోజులు, 134 నియోజకవర్గాలు, 3648 కిలోమీటర్లు, 2516 గ్రామాలు, 50 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 124 మహాసభలు పెట్టి నవరత్నాలను ప్రజలు వివరిస్తూ ప్రజల్లో ఒక భరోసా తీసుకొచ్చి 86% ఓట్లతో 86% సీట్లని 151 సీట్లను కైవసం చేసుకొని ఎంపీ సీట్లను 22 సీట్లను కైవసం చేసుకొని ఈ రోజుని ఈ సందర్భంగా తెలియజేస్తూ కరోనా విపత్తు కాలంలో సంబరాలు చేసుకోకుండా కేవలం ప్రజలకు సేవలు చేసే కార్యక్రమాలు చేయమని అధిష్టానం సూచించిన మేరకు శ్రీ బాలినేని శ్రీనివాస ఆదేశాల మేరకు మాతా శిశు వైద్యశాలలో గంగాడి సుజాత గారి ఆధ్వర్యంలో రోగులకి బ్రెడ్ అండ్ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఇక్కడ విశ్వశేఖ హాస్టల్లో నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. అదేవిధంగా నగరంలో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అత్యధిక మెజార్టీతో గెలిచి 1 సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా నిజానికి మరి రాష్ట్రం అంతా కూడా సంబరాలు అంబరానంటే విధంగా జరుపుకోవాల్సిన సందర్భంలో మరి కరోనా వైరస్ వలన మనం ఎంతోమందికి ఆ అన్నం లేకుండా లేదంటే పనులు లేకుండా ఇంట్లోనే ఉంటున్న సందర్భంలో మరి మేము ఇంత ఇదిగా సంబరాలు చేసుకోవడం కరెక్ట్ కాదనిపించి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టి ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో అక్కడ నేను జగనన్న ఏ రకంగా అయితే చెప్పారో అలాగే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందులో భాగంగానే ఇక ఒంగోలులో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆదేశానుసారం అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కరోనా టైంలో కూడా కరోనా పేరు చెప్పి అయ్యో రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, కరోనా వచ్చింది అని తప్పించుకోకుండా ప్రతి ఒక్కటి కూడా నవరత్నాలు అయితే ఏ చెప్పారో అవన్నీ కూడా ఇంత కష్టంలో కూడా వారు తీస్తాం మనందరికీ తెలుసు. ఈ టైంలోనే మనందరం చూస్తున్నాం డ్వాక్రా మహిళలు అక్కచెల్లెలందరికీ కూడా డబ్బులు ఇవ్వటమే కాదు ఈ టైంలో వారు చేసి చూపిస్తున్నారు. అన్నీ కూడా చెప్పినవి అన్నీ కూడా చేసి చూపిస్తూ ఈరోజు విద్యార్థులకి విద్యానిధి దానికి ఆ కార్యక్రమం అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు ఇవ్వటం అయితే కానీ ఈ టైంలో కూడా ఇచ్చి చూపిస్తూ ఉన్నారు. అన్నీ రైతు భరోసా అది కూడా ఇచ్చి చూపించారు. ఏ ఒక్కటి కూడా వెనుకాడకుండా మత్స్యకారులకి డబ్బులు వేయటమే కానీ అదే కాకుండా ఒక డైరీ కూడా ఈ సంవత్సరం రోజులు నేను ఏ విషయంలో కూడా వెనుకంజ వేయను, ప్రజల క్షేమమే అది నా బాధ్యత. నాకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచల జనార్దన్ సూచనల మేరకు ఒంగోలు నగరంలోని 33వ డివిజన్ తెలుగుదేశం కార్పొరేటర్ పార్టీ అభ్యర్థి శారదాదేవి ఆధ్వర్యంలో డివిజన్ ముఖ్య నాయకుల సహకారంతో డివిజన్లో 300 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లూరు రవి, కృష్ణమోహన్, బడే సాహెబ్, సుబ్బారావు, జిఎస్ఆర్ పాల్గొన్నారు. మళ్ళీ వెళ్తాడు ఎటువా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మా జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా ఈ రంజాన్ తోఫా మేము ఈరోజు ఉదయం 39వ డివిజన్లో 600 కుటుంబాలకి, దానిలో భాగంగా శివప్రసాద్ కాలనీలో మిగిలిన వారికి ఈ రంజాన్ తోఫా పంచడం జరుగుతుందండి. గత తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో 5 సంవత్సరాలు మా నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇంటింటికి ముస్లిం సోదరులకి రంజాన్ తోఫా ఇచ్చినారు. ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ ఇవ్వలేదండి. దీనిలో భాగంగా మేము ఈ సంవత్సరం రంజాన్ ముస్లిం సోదరులకి రంజాన్ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు మా దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు రంజాన్ తోఫా అందిస్తున్నాము. అదేవిధంగా తెలుగు సేవాదళ ద్వారా
ఇప్పటివరకు 54 రోజుల వరకు అన్నదానం చేసామండి. అదేవిధంగా ఇంటింటికి నిత్యావసరాలు కూరగాయలు అన్నీ సప్లై చేసాము. మేము ఈ 33వ డివిజన్లో ఎవరికి ఎటువంటి అవసరమైనా కూడా తెలుగు సేవాదళ తరపున మేము వచ్చి నిలబడి వాళ్ళకి సేవ చేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 33వ డివిజన్లో ముస్లిం సోదరిమణులందరికీ కూడా మేము మన తెలుగు సేవాదళ తరపున ఈరోజు రంజాన్ తోఫాని అందించడం జరుగుతుంది. అదేవిధంగా 33వ డివిజన్ అభివృద్ధి అయినటువంటి జగన్నాథం శారదాదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు 600 కుటుంబాలకి, అలానే ఈ పూట 33వ డివిజన్లో ఈ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి జగన్నాథం శారదాదేవి గారి ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ దామచర్ల జనార్దన్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఒంగోలు నగరంలో 49వ డివిజన్ 60 అడుగుల రోడ్లో నివసిస్తున్న పేద ముస్లిం మహిళలకు వైసీపీ నాయకులు అంగిరేకుల గురవయ్య, కుందూరు పుల్లారెడ్డి ఆధ్వర్యంలో బియ్యం, కూరగాయలు, సేమియా, పంచదారతో కూడిన రంజాన్ తోఫా కిట్ను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం నాయకులు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ మాసంలో దివ్య ఖురాన్ ఆవిర్భవించిందని, ఖురాన్ బోధనలో మానవత్వంతో, ప్రేమ, అనురాగాలతో, సేవాభావంతో ఉండాలని, ప్రత్యేకంగా రంజాన్ మాసం పేదవారికి సహకారాన్ని అందించాలన్న స్ఫూర్తితో వైసీపీ నాయకులు రాష్ట్ర మంత్రి బాలినేని ఆదేశాల మేరకు రంజాన్ తోఫా ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బాలినేని వెంకటేశ్వరరెడ్డి, వేమూరు మాలాద్రి, చుండూరు రవి, నాగేశ్వరరావు, మిత్తనాల చెన్నయ్య, ఎస్కే గౌస్ బాషా, గాలం సుబ్బారావు, గుమ్మ బాలయ్య, ఎర్రావుల శ్రీనివాస్ యాదవ్, స్థానిక ముస్లిం మహిళలు పాల్గొన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని పెనిమిసిరెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన వార్డు నాయకులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, ఈ మన వాలంటీర్లు రంజాన్ తోఫా ఏదో నా చేతనైన కాటికి నేను ఇస్తాను. అంగిరేకుల గురవయ్య గారి ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా గురవయ్య ద్వారాగా అందరము ముస్లిం సోదరులందరికీ ఇస్తున్నాడు. గురవయ్యకు ఇడున్న అభిమానులకు, బాలినేని వైసీపీ కార్యకర్తల అభిమానులకు, విలేకరులందరికీ అట్లా చెప్తున్నాం. ముస్లిమ్స్కి తోఫా ఇచ్చాడు. ఎన్నో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి సిస్టంలకి తర్వాత చాలామందికి ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఈయన గురవయ్య గారు, అంగికుల గురవయ్య, తర్వాత వాసనకి, మినిస్టర్ గారికి, పైంతిరెడ్డికి, ముస్లిం సోదరులందరికీ, బాలినేని శ్రీనివాసరెడ్డి నాయన వెంకటేశ్వరరెడ్డి గారికి ముస్లిం సోదరుతో చాలా అనుబంధం ఉండేది. 1974లో కాసిం సాహెబ్ గారు ముఖ్య టౌన్ లీడర్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజు వెంకటేశ్వరరెడ్డి గారు, కాసిం సాహెబు, మన రొండా నారపరెడ్డి గారు, జానీ గారు, వేమూరి లక్ష్మణ గారు, కన్నయ్య గారు, వీళ్ళంతా ముస్లిం సోదరులను ఎంతో జాగ్రత్తగా చూసి ఆ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ని కూడా కాసిం సాహెబ్ని చేశారు. గట్టిగా మనం చేయలేకపోయినా ఎంతో కొంత మన అంకిత భావాన్ని, మన సాటి సోదరుల్ని, మన అంకిత భావాన్ని మనం తెలపాలి. జాతీయ జెండాలో 3 రంగులు ఎలా కలిసి ఉంటాయో మనం కూడా అలాగే కలిసి ఉండాలి, కలిసి ఉన్నాము అని ఒక తెలపడం కోసం బాబాయ్ ఆధ్వర్యంలో ఒక చిన్న ప్రోగ్రాం. వాటిలో అంగిరేకుల గురవయ్య గారి నాయకత్వంలో రంజాన్ తోఫా ఇవ్వబడుతూ ఉంది. ముస్లిం సోదరులందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద ముస్లిమ్స్కు సచివాలయ మరియు వాలంటీర్ల వ్యవస్థ అందరికి కూడా బాగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా కానుకగా ఈ రంజాన్ తోఫా ఇవ్వటం సంతోషదాయకం. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2018 మెరిట్ లిస్ట్ ప్రకటించి సంవత్సరం అయిన తెలుగు సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకాలను వెంటనే చేపట్టాలని కోరుతూ ఏపీ డిఎస్సి 2018 హెచ్జిటి తెలుగు ప్రకాశం జిల్లా అభ్యర్థులు మార్కాపురంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంటి ఎదురుగా ధర్నా నిర్వహించారు. 2018వ సంవత్సరం చివరిలో మొదటిసారి టెట్ నిర్వహించారని, తిరిగి 2019లో రెండవసారి టెట్ నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారిని మెరిట్ లిస్ట్ ప్రకటించి డిసెంబర్లో సెలక్షన్ లిస్ట్ ఇచ్చారని, దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా పూర్తయిందని ఎంపికైన అభ్యర్థులు ఆరోపించారు. అయితే కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఎంపికైన అభ్యర్థులను కూడా విధుల్లోకి తీసుకోకపోవడంతో వారు ఈ మెరుపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ని కలిసి తమ బాధను వెల్లబుచ్చారు.
కోర్టులో కేసు ఉన్నందువలన నియామకాలు ఆగిపోయాయని, కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే దీనిపై పూర్తి స్థాయిలో ఎంపికైన అభ్యర్థులకు న్యాయం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగాలను సాధిద్దామనే ఆలోచన జయించాలి, జయించాలి. ఎస్జిటి తెలుగు ఉపాధ్యాయులము జయించాలి. మౌన దీక్ష నియామకాలు, ఎస్జిటి నియామకాలు 2018 ఎస్జిటి నియామకాలు తెలుగు మంత్రి గారు జగన్ ప్రభుత్వం వెంటనే ఉద్యోగాలు. కేటగిరీ ప్రధానంగా ఎస్జిటిలు కానివ్వండి, పండిట్స్ కానివ్వండి, వీటి మీద కోర్టులో కేసులు పెండింగ్లో ఉండడం వలన అవన్నీ న్యాయ పరిధిలో ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో ఈ యొక్క న్యాయ సంబంధమైనటువంటి యొక్క ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా అడిషనల్ జీపీ గారిని కూడా కోరడం జరుగుతుంది. వారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. త్వరలోనే ఈ యొక్క కోర్టు నుంచి మరి ఈ యొక్క కేసులకు సంబంధించినటువంటి ఆదేశాలు ఏవైతే మరి ఇవ్వడం జరుగుతుందో వెంటనే ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేస్తాము. సాధ్యమైన త్వరలో ఈ యొక్క అంశాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తాము. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ లాస్ట్ డిసెంబర్లో మాకు సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. వెరిఫికేషన్ కూడా జరిపించారు. ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ అయింది, వెరిఫికేషన్ అయిపోయింది. కానీ ఇప్పటికీ అక్కడి నుంచి ప్రాసెస్ ఏమాత్రం ముందుకెళ్ళలేదు. ఎవరో కొంతమంది అభ్యర్థులు మెరిట్ లిస్ట్లో వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి నార్మలైజేషన్ చేయాలని కోర్టులో కేసు వేశారు. ఆ కేసు అలాగే జరుగుతూ ఉంది. ఆ కేసుని సాగ్గా తీసుకొని ఇప్పటి వరకు మా ప్రాసెస్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా, ఆ కేసు ప్రాసెస్ ముందుకు జరగకుండా అలానే ఆగిపోతూ వస్తుంది. ఇప్పటికి 2 years నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఉద్యోగం అదే ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చాక 2 years నుంచి వెయిట్ చేస్తున్నాం. జాబ్ వచ్చింది రాంది మాకు కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా అయోమయ పరిస్థితిలో ఉన్నాం. ప్లీజ్ సార్, దయచేసి మీ ప్రభుత్వాన్ని మేము నమ్మి మిమ్మల్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా మిమ్మల్ని మేము నమ్ముతున్నాం. మీరు త్వరగా మా పోస్టింగ్స్ అన్నిటినీ, ఉన్న లీగల్ ఇష్యూస్ అన్నిటినీ త్వరగా సాల్వ్ చేసి మా పోస్టింగ్స్ ఇచ్చి డిఎస్సి ఎస్జిటి తెలుగు ఉపాధ్యాయులము 2 సంవత్సరాలమైంది. మా నోటిఫికేషన్, పరీక్ష ఫలితాలు, దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషను ఇవన్నీ జరిగి 2 సంవత్సరాలు కావస్తుంది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఉద్యోగాలు ఇస్తారని ఎంతో ఆశించాం. కానీ నిరాశ ఎదురైంది. గత సంవత్సర కాలంగా ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారని ఎదురు చూస్తున్నాం. ఇంతవరకు ప్రభుత్వ అధికారుల నుంచి రెస్పాన్స్ లేదు. డిఎస్సి క్వాలిఫై అయి ఉన్నాను సార్. చాలా సంవత్సరంన్నర నుంచి అది పెండింగ్ పెడుతూ దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం. పోస్టులు ఇవ్వలేకపోతున్నారు. ముందున్న 2018 వాళ్ళ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళవి, లాంగ్వేజ్ పండిట్ వాళ్ళవి వాళ్ళందరూ ఇస్తున్నారు. దయవుంచి మంత్రి గారిని మేము కోరుకునేది ఏంటంటే వీలైనంత త్వరగా మా పోస్టులు కూడా మాకు ఇచ్చి మమ్మల్ని కూడా సాటిస్ఫై చేయవలసిందిగా కోరుతున్నాం. మేము ఆల్రెడీ క్వాలిఫై అయినాం. 2008 వాళ్ళకి ఇచ్చారు. మాకు కూడా దయవుంచి ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒంగోలు డీఎస్పీ కేవీఎన్వి ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన తన నివాసంలో స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆయన్ను పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టినట్లుగా గుర్తించారు. చికిత్స పొందుతున్న డీఎస్పీని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పరామర్శించారు. అనంతరం ఆయన మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. నవరత్నాల అమలు పురోగతిపై ఈ నెల 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకుని చేపడుతున్న కార్యక్రమాలపై స్థానిక ప్రకాశం భవనంలోని కలెక్టర్ ఛాంబర్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న అమ్మఒడి, నాడు నేడు, జగనన్న గోరుముద్ద పథకాలపై లబ్ధిదారుల మనోగతాలతో వీడియో చిత్రీకరించి ప్రదర్శించాలని కలెక్టర్ చెప్పారు. 25వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాలపై ప్రదర్శన ఇవ్వాలన్నారు.
26వ తేదీన వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలు, 27వ తేదీన విద్యారంగంలో అమలయ్యే పథకాలు, 28వ తేదీన పరిశ్రమలు, పారిశ్రామిక రంగం, మౌలిక వసతుల అభివృద్ధి కల్పన, 29న ప్రజా ఆరోగ్యం, 30వ తేదీ రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవాలపై కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు వెంకటమురళి, నరేంద్ర ప్రసాద్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళంతా ఫీల్డ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇదంతా విన్నాక ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా ఉంటుంది చెప్తారు కదా. ఆ అవుట్కమ్ అంతా కూడా మనం ఒక రిపోర్ట్ స్ట్రక్చర్ తయారు చేసుకుంటే వెంటనే అదంతా పెట్టేసుకుంటే అదే సాయంత్రం రెడీ అయిపోతుంది. మళ్ళీ మనం దాన్ని దాటేసాం అనుకో, ఆ రోజు ఏం మాట్లాడుకున్నామో ఇప్పుడు ఏదో రాస్తారు, మనం చూసుకుంటాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నీడ్స్ ఒక వారం తర్వాత వస్తాయి. మీరైతే మీరైతే కంపల్సరీగా ఉండాలా. బట్ నాకు ఇట్లా కొద్దిగా ఇట్లాంటివి దాన్ని ఏమంటాం ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం, మనం దీంట్లో ఏం లోపాలు ఉన్నాయి సరిదిద్దుకునే అవకాశం కాబట్టి ఐ ఆల్వేస్ లైక్ టు బి ప్రజెంట్ ఫర్ ఎవ్రీ సెషన్. బట్ ఇన్ కేస్ మైండ్స్ కూడా ఫ్రీ పెట్టుకోండి. ఆ రోజు మరి ఏమైనా మాట్లాడండి, ఏమైనా చెప్పండి అని ఉంటాం ఆ రోజు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 20,000 రూపాయల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరికీ చెల్లింపులు చేస్తానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో 1150 కోట్లు కేటాయించింది. కానీ 10,000 రూపాయల లోపు వారికి కొంతమందికి మాత్రమే చెల్లించి ఇంకా చాలామందికి చెల్లించలేదని ఆంధ్రప్రదేశ్ అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు ఆరోపించారు. ఒంగోలులోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా 48 గంటల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో పాలకుల నిర్లక్ష్యం, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 20,000 లోపు చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం 19 నెలలు గడుస్తున్న 10,000 రూపాయలు వారికే పూర్తిగా చెల్లింపులు చేయలేదని, ఇక 20,000 రూపాయలు ఆ పైన చెల్లింపుల గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారని తిరుపతిరావు అన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సమస్యల్ని సత్వరమే పరిష్కారం చేయమని ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన చేస్తూ 48 గంటల దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ఒంగోలులోని ఈ సిపిఐ పార్టీ ఆఫీసులో మేము చేయడం జరుగుతూ ఉంది. మా డిమాండ్లు ముఖ్యంగా గతంలో ఒక 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి సమస్యను అట్నే పెండింగ్లో పెడితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 3 నెలల్లో నేను 20,000 రూపాయల లోపల ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. చెప్పడమే కాకుండా 1150 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. మొదటి విడతగా 10,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను డబ్బులు వేస్తున్నానని నవంబర్లో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఇంకా కొన్ని వేల మంది 10,000 రూపాయలు రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వెంటనే చెల్లించాలని, అదేవిధంగా నేను 19వ తేదీ నాడు ఈ సంవత్సరం డిసెంబర్లో మీకు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే 3 నెలల్లోనే 20,000 రూపాయల బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. ఇప్పుడు 19 నెలలకు వెళ్తూ ఉంది. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుందంటే 19 నెలలు అంటే ఇంకా కూడా చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి వీలున్నంత త్వరలో 20,000 రూపాయల లోపల ఉన్నటువంటి వాళ్ళకి డిసెంబర్ దాకా కాకుండా ఒక 2 నెలల్లోనే ఆ డబ్బులు ఇప్పించవలసిందిగా కూడా గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తామని. అదే తిరిగి వస్తాయని చెప్పి ఆశించిన వాళ్ళకి ఆశాభంగమైంది. కంపెనీ యాజమాన్యం మోసం చేసింది. ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కలిసినప్పటికీ సమస్య పరిష్కారానికి మాత్రం ఆచరణలో చర్యలు ఏమీ తీసుకున్న పరిస్థితి లేదు. కొత్త ప్రభుత్వం అయినా ఈ చర్య తీసుకొని డబ్బులు చెల్లిస్తారని చెప్పి ఆశించడం జరిగింది. 3 నెలల లోపల చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వటం కూడా జరిగింది. సరే, అనేక కారణాలు అయినప్పటికీ 10,000 లోపోళ్ళకి కొంతమందికి ఇచ్చారు, ఇంకా కొంతమందికి రావాల్సిన పరిస్థితి ఉంది. మరి 20,000 లోపోళ్ళకి డిసెంబర్లో ఇస్తామని అంటున్నారు. అంటే ఇంకొక 6 నెలలు 7 నెలలు టైం ఉంది. 7 సంవత్సరాలు ఎదురు చూసే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను కనుక పరిగణలోకి తీసుకున్నట్టయితే మిగతా సమస్యల కన్నా ఇది తీవ్రమైన సమస్య అనేది మేము భావిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2018లో మెరిట్ లిస్టు ప్రకటించిన సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకాలను వెంటనే చేపట్టాలని విద్యాశాఖ మంత్రి ఇంటి ముందు ఆందోళన నిర్వహించిన అభ్యర్థులు.
రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకొని చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన పలు స్వచ్ఛంద సంస్థలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.